హాయ్ వెల్కమ్ టు ఎస్టీఎస్ సాహిత్య ప్రక్రియలు. లేఖ, జాబు, ఉత్తరం, సందేశం ఈ మూడిటికి ఒకటే అర్థం లేఖ. లేఖలు రాసే వ్యక్తిని లేఖకుడు అంటారు. విషయ ప్రధానమైనవి లేఖలు. ఇవి భావ వ్యక్తీకరణకు, భావాలను, అభిప్రాయాలను ఇతరులకు తెలియజేయడానికి, సమాచార మార్పిడికి ఉపయోగపడే ఒక ప్రాచీన రూపం. తెలుగులో ప్రధానంగా లేఖలు 3 రకాలు: వ్యక్తిగత లేఖలు, వ్యాపార లేఖలు, బహిరంగ లేఖలు. కుటుంబ సభ్యులకు, బంధువులకు, స్నేహితులకు రాసే లేఖలు వ్యక్తిగత లేఖలు. వ్యాపార లావాదేవీలు, ఉద్యోగ అభ్యర్థనలు, ఫిర్యాదుల కోసం రాసే లేఖలు వ్యాపార లేఖలు. వీటిని ఉద్యోగ లేఖలు అని కూడా అంటారు. పత్రికల ద్వారా ప్రజా సమస్యలపై లేదా సమాజానికి తెలియజేయడానికి రాసే లేఖలు బహిరంగ లేఖలు. తెలుగులో లేఖల ప్రాముఖ్యతను గుర్తించి వేలాది లేఖలను సేకరించిన వారు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. ఈయనను తెలుగు సూర్యుడు అంటారు. బ్రౌన్ లేఖలు ముద్రించిన వారు బండి గోపాలరెడ్డి. ప్రపంచంలో తొలి లేఖా ప్రస్తావన మెసపటోమియా నాగరికతలో సెమిటిక్ లిపిలో కలదు. భారతీయ సాహిత్యంలో తొలి లేఖా ప్రస్తావన కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలం నాటకంలో కనిపిస్తుంది. ఇందులో శాకుంతల తామరాకుపై గోరుతో తన ప్రేమలేఖ రాసుకుంటుంది. తెలుగులో తొలి లేఖా ప్రస్తావన పింగళి సూరణ రాసిన ప్రభావతి ప్రత్యుమ్నంలో ఉంటుంది. చాణక్యుని అర్థశాస్త్ర గ్రంథంలో కూడా లేఖలను ఎలా రాయాలో నియమాలున్నాయంటారు. గుడిపాటి వెంకటాచలం ఉత్తరాల పేర్లు ప్రేమలేఖలు. సైనికుని ఉత్తరాల పేరుతో పొట్లపల్లి రామారావు, వసంత లేఖలు పేరుతో వంగూరి సుబ్బారావు లేఖలను రాశారు. బొయకుశలోపరి పోస్ట్ చేయని ఉత్తరాలు యొక్క రచయిత త్రిపురనేని గోపీచంద్. నాకు జాబు అందిన నాడే జవాబు రాసే వ్యాధుంది అన్నవారు డాక్టర్ సంజీవ్ దేవ్. తెలుగులో ఉత్తరాల రచనలో ప్రసిద్ధుడు డాక్టర్ సంజీవ్. ఈయన రాసినవి రసలేఖలు, తేజోలేఖలు. బోయి భీమన్న రాసిన జానపదుని జాబులు ప్రజావాణి పత్రికలో, పల్లెటూరి లేఖలు జనవాణి పత్రికలో ప్రచురమయ్యాయి. కనుపర్తి వరలక్ష్మమ్మ, ఈమె కలం పేరు లీలావతి. శారదాలేఖలు, ప్రణయలేఖలు వీరి రచనలు. శారదాలేఖలు మొదట గృహలక్ష్మి పత్రికలో, రెండవసారి సువర్ణలేఖ పత్రికలో అచ్చయ్యాయి. నెహ్రూ లేఖల్ని చిరంజీవి ఇందిరకు పేరుతో అనువదించిన వారు కాటూరి వెంకటేశ్వరరావు. ఆచార్య నాగార్జునుడు యజ్ఞశ్రీ శాతకర్ణికి రాసిన లేఖ సుహృలేఖ. తెలుగు లేఖ సాహిత్యంపై పిహెచ్డి చేసిన వారు డాక్టర్ మలయశ్రీ సిహెచ్ సీతాలక్ష్మి. ఇట్లు సబ్జెక్ట్ టు సక్సెస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.